Here is the non-spoiler review of the film కరెక్ట్ కదా మనక తెలుగు డబ్బుడు మూవీ. ఈ మూవీ అప్పుడెప్పుడో డిసెంబర్ 3వ తారీఖు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నాకు ఆ విషయం తెలియదు, ఇప్పుడు తెలిసి చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బోగన్విల్లా అనే మూవీ కూడా అప్లోడ్ చేశాను రివ్యూ, అది కూడా చూడండి. హరికథ వెబ్ సిరీస్, మిస్ యూ మూవీ మరియు ఫియర్ మూవీ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మా కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది గైస్. చాలా మంది నచ్చలేదు అని అంటున్నారు, కానీ నాకైతే నచ్చింది. ఒక ఇద్దరు దొంగలు కొన్ని కారణాల వల్ల వేరే ఊరికి వెళ్తే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక జాతర జరగకుండా ఉండిపోద్ది. ఆ జాతర వీళ్ళ ద్వారానే జరుగుతుందా లేదా ఆచార్య గారు చెప్తారు జాతర జరుగుద్దని. అది వీళ్ళ ద్వారానే జరుగుద్దా లేదా, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంటర్వల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్. ట్విస్ట్ కింద కాదు, కానీ అసలు ఏం చేస్తారు వీళ్ళు సెకండ్ హాఫ్లో అన్నట్టుగా ఉంటుంది. శివరాజ్ కుమార్ గారు, ప్రభుదేవా గారు యాక్టర్స్, వీళ్ళు ఏం చేస్తారు సెకండ్ హాఫ్లో అనే సస్పెన్స్తో ఆగుద్ది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ చాలా తెలివిగా చేస్తారు వాళ్ళు. మనం ఏ రేంజ్లో ఇంటర్వెల్ అయితే పడద్దో ఆ రేంజ్లోనే చాలా తెలివిగా చేస్తూ ఉంటారు కొన్ని పనులు. సినిమా నాకైతే ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. బోగన్విల్లా సినిమా కూడా, బోగన్విల్లా ఫగత్ ఫాజిల్ గారు, కొంచెక్కువ బోబన్ గారు, జ్యోతిర్మయి మెయిన్ లీడ్ కింద వచ్చిన సినిమా కూడా రివ్యూ ఇచ్చాను. ఆ మూవీ రివ్యూలో ఆ సినిమా ఎంతమంది చూశారనే విషయం అడగలేదు. ఆ సినిమా బోగన్విల్లా సినిమా కూడా ఎంతమంది చూశారనేది కింద కామెంట్ చేయండి. ఈ కరెక్ట్ కదా మనక సినిమా కూడా ఎంతమంది చూశారనేది కింద కామెంట్ చేయండి. ఆ ఊర్లో కరువు ఉంటుంది, ఆ కరువు వల్ల జాతర జరగదు. వీళ్ళు జరిపించారా లేదా, ఈ దొంగలు అసలు ఏ పర్పస్ మీద వచ్చారు, ఎవరు ఒక పోలీస్ ఆఫీసర్ పంపిస్తారు, ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకు పంపించారు, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా ఓటీటీలో చూడాలి. ఈ మూవీ అమెజాన్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇకంతే, ఈ మూవీ నాకైతే నచ్చింది. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ మొత్తం చెప్పేస్తాను, కాబట్టి ఇంక రేటింగ్ ఇచ్చేస్తాను. ఇంక ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ నాకైతే 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమంది కరెక్ట్ కదా మనక సినిమా చూశారు, బోగన్విల్లా సినిమా కూడా చూశారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మరి కాసేపట్లో కరెక్ట్ కదా మనక రివ్యూ, ఆల్రెడీ బోగన్విల్లా రివ్యూ, మిస్ యూ మూవీ రివ్యూ, హరికథ వెబ్ సిరీస్, ఫియర్ మూవీ రివ్యూ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ కదా మనక రివ్యూ అప్లోడ్ అయిపోయిన వెంటనే 7G అనే మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ రివ్యూ కూడా మరి కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తుండండి, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.